అన్నవరం దేవస్థానంలోని ప్రసాదాల తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ తనిఖీచేశారు. ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి పట్ల కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. నేతిని ఒక బాటిల్లో శాంపిల్ తీసుకుని వెళ్లి స్వయంగా తానే చెక్ చేస్తానన్నారు. దీంతో అన్నవరం ప్రసాదం కూడా ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అన్నవరం దేవస్థానం నుండి అందిస్తారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఏదైతే తిరుపతిలో ఉందో అక్కడ లడ్డూలో వాడు ఉపయోగించే నెయ్యి అయితే కల్తీ జరిగిందంటూ కూడా ఈ టీడీపీ అయితే బయటపెట్టిన నేపథ్యంలో చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఆలయాలన్నింటిలో కూడా స్థానిక ఎమ్మెల్యేలంతా కూడా ఏ విధమైన నెయ్యిని వాడుతున్నారు, ఎవరు కాంట్రాక్టర్గా ఉన్నారనే నేపథ్యంలో కూడా చెకింగ్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన సత్యదేవాలయం చూడొచ్చు మనం క్లియర్గా. సత్యదేవాలయం అంతా కూడా చూసుకున్నట్టయితే అన్నవరం సత్యనారాయణ స్వామి అంటూ ఉంటారు. ఎంతో ప్రతీకగాంచిన దేవస్థానం, ఎంతో పెద్ద దేవస్థానం. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఉపయోగించే ప్రసాదం కూడా చాలా ప్రసిద్ధిగాంచిన ప్రసాదం. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ ప్రసాదాన్ని తీసుకోవడానికి కూడా భక్తులు ఏదైతే తిరుపతి లడ్డూని ఎంతగా ఇష్టపడుతూ ఉంటారో అదే విధంగా చూసుకున్నట్లయితే అన్నవరం సత్యనారాయణ ప్రసాదాన్ని కూడా అదే విధంగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ ప్రసాదంలో ఉపయోగించే ఏ విధమైన నెయ్యి ఉపయోగిస్తున్నారు, అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వాడే రవ్వ, ప్రసాదానికి ఉపయోగించే రవ్వ, ఇలాగే ప్రసాదానికి ఉపయోగించే పంచదార కూడా చీమలు పట్టు ఉన్నాయి, రవ్వ బూజు పట్టుందంటూ కూడా నిన్న స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభ ఎవరైతే ఉన్నారో వచ్చి తనిఖీలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా బయటకు తీసుకొచ్చారు. అయితే ఆ నెయ్యికి సంబంధించి ఆ నెయ్యి అంతా కూడా కొంచెం అనుమానం వ్యక్తం చేశారు. టేస్ట్ లో డిఫరెన్స్ ఉందంటూ కూడా సత్యప్రభ నిన్న అనుమానం వ్యక్తం చేసి ఒక శాంపిల్ కూడా తీసుకెళ్లారు. మీరు టెస్టింగ్ చేయించడం కాదు, మేమే టెస్టింగ్ చేస్తామంటూ కూడా తీసుకెళ్లారు. చూడొచ్చు క్లియర్ గా. అయితే మనం అన్నదేవ సత్యనారాయణ స్వామి యొక్క ప్రసాదం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదంతా కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే ఇలా ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగానే ఎంతో ప్రసిద్ధిగాంచిన అన్నవరం ప్రసాదం. ఇదంతా కూడా క్లియర్ గా చూడొచ్చు. దీన్ని ఉపయోగించేందుకైతే గోధుమలతోటి అయితే చేస్తారు, అట్టుబళ్ళు ఉపయోగిస్తారు, అలాగే పంచదార ఉపయోగిస్తారు, నేతిని పుష్కలంగా అయితే ఈ ప్రసాదంలో ఉపయోగిస్తారు. అయితే ఈ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి మీద కూడా పలు అనుమానాలు అయితే ఎమ్మెల్యే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ నెయ్యిలో కూడా కల్తీ ఏమైనా జరిగిందా అనే అనుమానాలు అయితే ఎమ్మెల్యే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. టోటల్గా చూసుకున్నట్లయితే దేశంలో ఉన్న ఆలయాలు, ఏదైతే రాష్ట్రంలో ఉన్న ఆలయాలన్నింటిలో కూడా నెయ్యి చెకింగ్ జరుగుతుంది. ఏదైతే అక్కడ మనకి సంబంధించి సింహాచలానికి సంబంధించిన ఒక టన్ను నెయ్యినైతే వెనక్కి పంపినారు అధికారులు అయితే చూసుకోవచ్చు. అయితే అనుమానం వ్యక్తం చేశారు, ఎమ్మెల్యే అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ అక్కడైతే ఎమ్మెల్యే అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఒక టన్ను నెయ్యిని కూడా వెనక్కి పంపిన దాఖలాలు అయితే ఈరోజు ఉదయం చూసామైతే టన్ను నెయ్యిని కూడా సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ సత్యదేవ ఆలయానికి సంబంధించి అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి సంబంధించి అయితే ఈవో లేకపోవడంతో ఈవోగా ఇన్ఛార్జిగా ఉన్న ఈవో ఎవరైతే ఉన్నారో ఆయన కమిషనరేట్కి సంబంధించిన వ్యక్తి, దేవాదాయ కమిషనరేట్కి సంబంధించిన వ్యక్తి కావడంతో ఇప్పుడు ట్రాన్స్ఫర్ల నేపథ్యంలో అయితే ప్రధాన అధికారులు ఎవరో కూడా ఇక్కడ అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే తర్వాత చర్యలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా పూర్తిగా చూసుకోవచ్చు. అయితే ఎమ్మెల్యే అయితే శాంపుల్ తీసుకెళ్లారు. శాంపుల్ ఏ టెస్ట్కి పంపిస్తారు, పంపించిన తర్వాత రిపోర్ట్స్ ఏ విధంగా వస్తాయన్న దాని మీద అయితే ఈ ప్రసాదంలో ఎంత క్వాలిటీ ఉంది అనేది అయితే పూర్తిగా బయటకు వచ్చే విషయం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఒక ఆలయానికి ఒక పక్క నృత్యాలు చేస్తుంటారు, ఒక పక్కన చూసుకున్నట్టయితే అంతా ఈ క్యూలనే చూసుకుంటే వేలాది మంది రోజు కూడా దర్శనం చేసుకుంటుంటారు. అలాగే కార్తీక మాసంలో అయితే ఆ నెల రోజులు కూడా ఈ దేవాలయం కిటకిటలాడుతూనే ఉంటుంది. అసలు ఇక్కడ ఎట్టి పరిస్థితిలో కూడా ఖాళీ ఉండే పరిస్థితి ఉండదు. రూముల కోసం రికమెండేషన్ చేయించుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఇదంతా కూడా దీప అలంకరణ సేవా మందిరం అంటూ కూడా ఈ పక్కనే ఉంచారు. చూసుకున్నట్టయితే దీపాలతోటి అయితే సత్యదేవునికి అయితే ఇక్కడ మొత్తం పూర్తిగా ఆరాధన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్టయితే సత్యనారాయణ వ్రతం చేస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయంటూ కూడా భక్తులు ఎంతగానో విశ్వసిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే 365 రోజులకి సంబంధించి ఇక్కడ ఈ చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు దగ్గర అయితే దీపాలను వెలిగిస్తూ ఉంటారు. 365 ఒత్తులు వేసి అయితే ఇక్కడ దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇవి కూడా ఆవు నెయ్యితో వెలిగిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పూర్తిగా చూసుకోవచ్చు. అంతా కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి అయితే ఈ పూజలన్నీ కూడా చేస్తూ ఉంటారు సత్యదేవుని ఆలయంలో. సత్యదేవుని దగ్గరికి వస్తే తమ కష్టాలన్నీ తీరిపోతాయంటూ కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ ప్రసాదంలో కూడా క్వాలిటీ తగ్గిందా లేదా అనేది అయితే ఇంకా నిర్ధారణకి రాలేదు. కానీ పూర్తిగా చూసుకున్నట్లయితే సింహాచలానికి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కంపెనీ, ఆ కంపెనీ కూడా ఇక్కడ నెయ్యిని సప్లై చేసేది కూడా అదే కంపెనీ
రావడంతో అనుమానాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ నెయ్యికి సంబంధించిన ఉన్నతాధికారులు ఎవరో లేకపోవడంతో స్టోర్ ఇన్ఛార్జ్ మాత్రమే ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే సత్యప్రభ స్వయంగా శాంపుల్ తీసుకెళ్లి నేనే ల్యాబ్ టెస్టింగ్ చేయిస్తానంటూ కూడా ఆమె చొరవ తీసుకుని ల్యాబ్కి తీసుకెళ్లిన పరిస్థితి, టెస్టింగ్ కి తీసుకెళ్లిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఆలయాల్లో ఉన్న ఏదైతే ఉపయోగిస్తున్న నెయ్యికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఇంకా అయితే క్లారిటీ రాలేదు. చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక స్టోర్ ఉంది. ఈ స్టోర్ కి సంబంధించింది కూడా ఆవు నెయ్యికి సంబంధించిన ఒత్తులన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉపయోగించే నెయ్యి కూడా బయట నుంచి వచ్చేదే డైరెక్ట్ ఇవన్నీ కూడా ఆవు నెయ్యిలో ఆల్రెడీ నానబెట్టే వస్తాయని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా పూర్తిగా కాంట్రాక్ట్, ఇదంతా కూడా బయటకి సంబంధించిన కాంట్రాక్ట్ కి సంబంధించిందే. ఈ స్థాయిలో చూసుకున్నట్లయితే పూర్తిగా ఈ ఆవు నెయ్యికి సంబంధించిన దుమారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగుతుందని చెప్పాలి. ఎందుకంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తప్పే మళ్ళీ ఎక్కడైనా జరుగుతుందేమో అంటూ కూడా ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమైందని చెప్పొచ్చు. ఎమ్మెల్యేలు కూడా స్వయంగా చొరవ తీసుకుని ఎక్కడికక్కడ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రధాన ఆలయాలన్నింటిలో కూడా ఉపయోగించే నెయ్యిని ఎలా ఉంది ఏంటి అని కూడా వారే స్వయంగా వచ్చి చెక్ చేసి వారే శాంపుల్స్ తీసుకుని స్వయంగా ల్యాబ్ టెస్ట్లకి పంపిస్తున్న నేపథ్యం అయితే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి జిల్లా సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద నుండి.